ఎలిమినేషన్ అప్డేట్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఈ రోజు అనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ రోజు మనం ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 6 మెంబర్స్ లో డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఈసారి ఆ డబుల్ ఎలిమినేషన్ ఎవరున్నారు అనేది చూద్దాం. అదేవిధంగా ఫస్ట్ సేవ్ అయ్యేదైతే తనుజ గారే. తనుజ గారికి చాలా బీభత్సమైన ఓటింగ్, ఆమెకి ఎలాంటి నెగిటివిటీ కూడా లేదు. దాని కారణంగా ఆమెకు మంచి ఓట్స్ పడ్డాయి. ప్లస్ ఈ వారంలో కూడా ఇంకొంచెం తను టాస్కుల్లో పెట్టినటువంటి ఎఫర్ట్స్ కావచ్చు, మిగతా కళ్యాణ్కి పుషప్ ఇవ్వడం, ఇదంతా కూడా చాలా వరకు తనకి హెల్ప్ అయింది. బాగా ఓటింగ్ నడుస్తుంది. తనుజ గారికి నెంబర్ 1 లో ఉన్నారా అనడం కూడా తప్పవుతుంది. ఈ వారం ఎస్పెషల్లీ కళ్యాణ్ నామినేషన్స్ లోకి వస్తేనే అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. తనుజక కళ్యాణ్క నెంబర్ 1 ప్లేస్ అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ వారం కళ్యాణ్ లేడు కాబట్టి తనుజ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఆమెకు బాగా ఓటింగ్ జరిగింది. ప్లస్ ఆమెకి ఎలా ఇంతకు ముందు లాస్ట్ వీక్ అంత ముందన్న కొంచెం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండే, ఈసారి అలాంటిది ఏదీ లేదు. క్లీన్ స్వీప్ గా పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్తుంది. ఆమెకు బాగా ఓటింగ్ జరుగుతుంది. తనుజ గారు సేఫ్. దాని తర్వాత ప్లేస్ లో కనుక చూసినట్లయితే సంజన గారికి బాగా ఓటింగ్ పడుతుంది. దీనికి కారణం లాస్ట్ వీకెండ్ లో జరిగినటువంటి రీతుకి అండ్ సంజన గారికి మధ్యలో విషయం. ప్లస్ ఈ వీక్ ఆమె ఆడినటువంటి టాస్క్, ఒక్క టాస్క్ ఆడింది, అది ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటూ అక్కడ కూడా ఆమె ప్లస్ అయింది. అరే మమ్మీ అని తిరుగుతాడు, ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశాడు ఏంట్రా, మొత్తం కన్నింగ్ ఉన్నాడే ఇమాన్యుయల్ అనే విధంగా వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆమెతో ఆడితేనే చాలా ఈజీగా ఉంటుంది. ఇమాన్యుయల్ దగ్గర ఏమైనా 100 ప్లాంకులు ఉన్నాయా? లేవు కదా. ఇమాన్యుయల్ చెప్పే రీజన్ ఏంటంటే తుప్పాస్ రీజన్. అది ఎలా చెప్పిండంటే, నా దగ్గర ఉన్నటువంటి ప్లాంక్స్ మొత్తం నీకే వస్తాయి మమ్మీ, నువ్వు గెలిస్తే మళ్ళీ పుసుక్కున వేరే వాళ్ళకి పోతే వాళ్ళు విన్ అయిపోతారు కదా, అదే నేను ఆడి నువ్వు గెలిచినావు అనుకో నీకు వస్తే అనే విధంగా చెప్పాడు. పిచ్చ కామెడీ అది నిజంగా. అది అందరికీ తెలుసు. ఇలా 100% నాకు సార్ కూడా అడుగుతారు, ఏందా అట్లా పోనీ అలా తీసుకుండు వచ్చి ఆడినటువంటి టాస్క్ అయినా అది కరెక్ట్గా ఆడారా అంటే ఇమాన్యుయల్ తప్పు. ఫస్ట్ ఆ తాడు వదిలేసేది ఇమాన్యుయల్. దీనికి సంచాలకులుగా ఉన్నది రీతు చౌదరి. అది అబ్జర్వ్ చేసిందో చేయలేదో మొత్తం ఫోకస్ మొత్తం సంజన గారి సైడ్ పెట్టేసరికల్లా ఇమాన్యుయల్ చేతిలో తాడు కింద పడిపోతుంది. ఒకసారి కింద పడిన తర్వాత మళ్ళీ తీసుకుని అతను కంటిన్యూ చేస్తాడు. కానీ సంజన గారి చేతిలో నుంచి ఎప్పుడైతే తాడు కింద వదిలేసి ఆ బాల్ ఎత్తుకుంటుందో అప్పుడు చూసి సంజన గారిని ఆఫ్ చేసేస్తారు అనమాట. సంజన గారిని అవుట్ ఆఫ్ ద గేమ్ చేస్తారు. ఆ రకంగా సంజన గారు ఆ గేమ్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సరే ఆ గేమ్ కంటిన్యూ అయితే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అంటే అసలు ఇదంతా జరగకముందే ఇమాన్యుయల్ తన తాడు కింద పడేసుకుంటు, అంటే యాక్చువల్గా ఫస్ట్ అవుట్ కావాల్సింది ఇమాన్యుయల్. కానీ దాని గురించి కూడా మాట్లాడతారు. అంటే ఈ విషయం కూడా ప్లస్ ఆమెకి మించి ఆడింది టాస్క్. ఆ చేతిలో స్కిన్ మొత్తం కూడా ఫీల్ అయ్యేంత విధంగా ఆ స్థాయిలో ఆ తాడు పట్టుకొని రోప్ పట్టుకొని లాగుతూ ఈ రకంగా ఆడింది కాబట్టి ఆమె కొంత పాజిటివిటీ వచ్చింది. అది ప్లస్ ఆమె ఎఫర్ట్స్ కూడా చూశారు, సంచాలకులుగా చేసింది కూడా చూశారు. కానీ లాస్ట్ బర్ని గారు అండ్ రీతు ఆడినటువంటి టాస్క్ లో మాత్రం తను కన్ఫ్యూజ్ అయింది, ఓవర్ ఎగ్జైట్ అయింది. అప్పటి నుంచి మాత్రం కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. కానీ అంతకు ముందు పడ్డటువంటి ఓటింగ్ అనేది బాగా భారీగా ఉంది. తనుజ తర్వాత సెకండ్ ప్లేస్ లో సంజన గారికే పడే అంత రేంజ్ లో పడ్డది ఆ 3 రోజులు. ఆ కారణంగా ఆమె కొంచెం మంచి ఓటింగే ఉంది. ఇటు చూస్తే రీతుకు కూడా మంచి ఓటింగ్ పడ్డది. ఎఫర్ట్స్ కావచ్చు, ఆమె వేసిన ప్లాన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ టాస్క్ లో తను చేసినటువంటి ఫన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. దాని కారణంగా ప్లస్ రీతుకి జనరల్ గానే కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆమెకు మంచి ఓటింగ్ పడ్డది. రీతు చౌదరి కూడా సేఫ్ ఈ వారం. సంజన గారు సేఫ్, రీతు చౌదరి సేఫ్ అండ్ తనుజ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు సేఫ్. రిమైనింగ్ ఉన్నది ఎవరంటే బర్ని గారు. తర్వాత ప్లేస్ లో బర్ని గారికి ఓటింగ్ పడుతుంది. బర్ని గారికి ఎఫర్ట్స్ బాగా పెడుతుండు, ఆ ఫైర్ చూపిస్తుండు. ప్లస్ నామినేషన్స్ లో బర్ని గారు నామినేషన్స్ లో ఎవరు పెట్టలే, డైరెక్ట్ గా క్యాప్టెన్ నామినేషన్ లోకి తీసుకొచ్చాడు. బర్ని గారిని తీసుకొస్తూ కూడా చెప్పినటువంటి రీజన్ తను చెప్పినటువంటి రీజన్ అంత వ్యాలిడ్ కాదు. అంటే లాస్ట్ క్యాప్టెన్ అనే టాస్క్ కదా, ఈ టాస్క్ లో నువ్వు ఎంత ఫోకస్డ్ గా ఉండాలి, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయినావు, దానికే నువ్వు సరిగ్గా ఆడలేదు టాస్క్ అనే విధంగా తీసుకొచ్చి నామినేషన్ లో పెట్టండి. అది అసలు తుపాస్ రీజను. దాని కారణంగా వచ్చారు కాబట్టి బర్ని గారు. అట్లా కూడా కొంతమంది అరే ఏంట్రా అదేం రీజన్ రా అసలు ఆయన్ని నామినేషన్స్ లో పెట్టడానికి అనేసి అన్నారు.
అది కొంత ప్లస్ అయింది. దాని తర్వాత తను ఎఫర్ట్స్ కావచ్చు, నామినేషన్స్ లో పాయింట్స్ మాట్లాడింది కావచ్చు, ఈ టాస్కులు ఇవన్నీ ప్లస్ మొన్న ఒక టాస్క్ లో సంజన గారు, బర్నీ గారు అండ్ రీతు ఆడిన టాస్క్ లో బర్నీ గారికి అన్యాయం జరిగింది. ఆయన ఫాస్ట్ గా చేసుకున్నాడు. సంజన గారు కనుక కరెక్ట్ గా చూసి ఉంటే బర్నీ గారే విన్ అయ్యారేమో కదా. బర్నీ గారు విన్ అయితే తర్వాత టఫ్ అయ్యేది గేమో. బర్నీ గారు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ మధ్య ఎలా ఉండేదేమో, ఫస్ట్ ఫైనలిస్ట్ ఆయనే అయ్యేవాడేమో అంటూ ఇలా ఖచ్చితంగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఏదో జరిగేది మొత్తానికి. కానీ ఇక్కడ కూడా ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పేసి లాస్ట్ లో మాత్రం బాగా ఓటింగ్ పడ్డది ఆయనకి. ఆ కారణంగా బర్నీ గారు కూడా సేఫ్. ఇక ఎటొచ్చి బాటంలో ఉన్నటువంటి 2 మెంబర్స్ అయితే ఇటు డేమాన్ పవన్, అటు సుమన్ శెట్టి గారు డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ కనుక ఉన్నట్లయితే డేమాన్ పవన్, సుమన్ శెట్టి గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక డేమాన్ పవన్ సంగతి, ఎందుకు డేమాన్ పవన్ ఇక్కడ దాకా వచ్చాడు? డేమాన్ పవన్ అవసరమైతే సెకండ్ ప్లేస్ లో ఉండాలి. ఈ వీక్ లో తనుజ తర్వాత ఎక్కువ ఓటింగ్ పడి సెకండ్ ప్లేస్ లేదా థర్డ్ ప్లేస్ లో అలా ఉండాల్సినటువంటి డేమాన్ పవన్ అతను నామినేషన్స్ లో చెప్పినటువంటి పాయింట్స్ మెయిన్ గా నేను అంటే బర్నీ గారు నామినేట్ చేస్తూ చెప్పారు ఏంటంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్వి, మెంటల్ గా ఫిజికల్ కూడా చాలా స్ట్రాంగ్, కానీ మెంటల్ గా నువ్వు ఎక్కడో డిస్టర్బ్ అవుతున్నావు. అంటే మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నావు అంటే ఏదైనా రిలేషన్, ఏదైనా బాండింగ్ వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అని చెప్పట్లే. కాకపోతే నువ్వు అది కాదు, దానివల్ల నీకు ఎంతో కొంత స్ట్రెంగ్తే వస్తుంది తప్పితే ఆ బాండింగ్ వల్ల అయితే నీకు కాదు, రిలేషన్ వల్ల కాదు అనే విధంగా ఆయన క్లారిటీ ఇచ్చి, ఎక్కడో మొత్తానికి స్ట్రక్ అయిపోతున్నావు, ఆ మెంటల్ గా ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నావో ఆ ఎఫెక్ట్ అనేది నీ ఫిజికల్ స్ట్రెంత్ మీద కూడా పడుతుంది, అది చూసుకో అని చెప్పినప్పుడు డెమాన్ చెప్పింది ఏంటంటే, ఈసారి టికెట్ టు ఫినాలే నాదే, నేనే విన్నర్ అవుతా, ఛాలెంజ్ చేస్తున్నా అందరికని అయితే చెప్పారు అనమాట. అందరు కూడా మేబీ డేమాన్ మంచి ఫిజికల్ గా బాగుంటాడు, మెంటల్ గా బాగా ఆలోచిస్తాడు, లాజికల్ గా అన్ని రకాలుగా డేమాన్ ఆ విషయం ఉంది కాబట్టి డేమాన్ చేసిన దానికి అందరూ కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోలేదు కూడా. డేమాన్ చేస్తాడు ఖచ్చితంగా, మాక్సిమం ఇవ్వగలుగుతాడు అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత టాస్క్లలో కనుక చూసినట్లయితే తను ఆడినటువంటి 2 టాస్కులు కూడా, ఒక టాస్క్ లో ఫస్ట్ డేమాన్ పవన్, తనుజ అండ్ బర్నీ గారు వీళ్ళ ముగ్గురు ఆడతారు. 3 మెంబర్స్ ఆడినటువంటి టాస్క్ లో ఆ టాస్క్ లో తనుజ గారు విన్ అవుతారు. దాని తర్వాతకి ఉన్నటువంటి టాస్క్ లో బర్నీ గారికి ఇంకొక టాస్క్ జరుగుతుంది. దాని తర్వాతకి బర్నీ గారికి అండ్ డేమాన్కే జరుగుతుంది. నామినేషన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ రకంగానే వీళ్ళిద్దరి మధ్యనే పడుతుంది ఆ టాస్క్. బ్రిడ్జ్ టాస్క్, వారధి కట్టు విజయం పట్టు అనే టాస్క్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కట్టాలి. 24 చెక్కలు అనుకుంటా అవి తీసుకొచ్చేసి వారధి కట్టేసి బ్యాగ్స్ దాని నుంచి ఎత్తుకొని వచ్చేసి వేయాలి ఒక టేబుల్ మీద. ఈ టాస్క్ లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది డేమాన్, దాని కారణంగా అతను ఆ టాస్క్ ఓడిపోవాల్సి వచ్చింది. ఫైనల్ గా నామినేషన్ పాయింట్స్ లో ఎవరి మీద అయితేనే, ఎవరు చెప్పినటువంటి పాయింట్స్ కే తను కౌంటర్ గా ఛాలెంజ్ చేస్తా నేను అన్నాడో అక్కడ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత కూడా ఎక్కడైనా కొంచెం ఎలివేషన్ ఎక్కడైనా అవపడుతుంది అంటే ఇక ఛాన్స్ దొరకలేదు డేమాన్ పవన్ కి. ఆ రకంగా డేమాన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే కాడికి వచ్చేసింది. ఆ రకంగా ఎక్కువగా అవపడడానికి కూడా స్కోప్ లేకుండా అయిపోయింది. మధ్యలో అది ఏమంటారు, సంజన గారు అండ్ తను అదే వాళ్ళు గేమ్ ఆడుతుంటే వీళ్ళు చెప్తుంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, అలా చేసే ప్రయత్నం చేసింది కానీ ఇంకా అది అంత ఆకట్టుకోలేదు. ఫైనల్ గా డేమాన్కి ఓటింగ్ బాగా తగ్గింది. దాంతో పాటు నెక్స్ట్ ఉన్నటువంటి సుమన్ శెట్టి గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా బాగా ఆడారు ఈ వీక్. రాను కొంచెం అతనిలో ఫైర్ పెరుగుతుంది, టాస్కులు బాగా ఆడుతున్నారు. అరే సుమన్ గారు ఇంత బాగా ఆడతారు ఆ టాస్కులు అనే విధంగా ఉండే. కానీ ఫైనల్ గా చూస్తే ఎండింగ్ దాకా వచ్చింది. ఉన్నటువంటి కంటెస్టెంట్ అందరూ కొంత స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఎంతో కొంత ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ గా, తప్పనిసరి పరిస్థితిలో ఈసారి డేమాన్ పవన లేదా సుమన్ శెట్టి గారా అనే సిచ్యువేషన్ అయితే ఉంది. ఈసారి సింగిల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరు కూడా ఎలిమినేట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్న బాటంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బాటంలో వీళ్ళిద్దరే ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే కూడా ఒకరు అవుతారు దీంట్లో, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి. థ్యాంక్ యూ.